నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను మీ పవన్. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు, ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఇంకో 6 నెలల దాకా ఎటువంటి మార్పులు లేవు, ఎటువంటి చోట్లు లేవు. ముఖ్యంగా కూడిక లేదు, తీసివేతలు లేవు. విస్తరణ మరో 6 నెలల దాకా అవకాశమే లేదు. అధిష్టానం కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలకే పూర్తి మద్దతు. మరి తెలంగాణలో ఒక జాతీయ స్థాయి నాయకుడిని పక్కన పెట్టి ఆయన గద్దెను కూల్చి అధికారాన్ని చేజిక్కించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన నిర్ణయాల మేరకే అధిష్టానం కూడా కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే కట్టుబడి ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత కనుమరుగైపోయిన కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చాడు, కష్టపడ్డాడు, కింది స్థాయి నుంచి వచ్చాడు. కష్టం తెలిసిన వ్యక్తి కనుక తెలంగాణ ప్రజలు కూడా పట్టం కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చారు. ముఖ్యంగా 6 పథకాలు ప్రజలకు అందుబాటులో ఉందేగా, ప్రజలకు అవసరమయ్యే విధంగా తెచ్చారు. వాటిని కూడా అమలు పరుస్తున్నారు. కొన్ని చోట్ల జరిగాయి, కొన్ని చోట్ల ఆగిపోతుంది. అవి కూడా ముందుకెళ్లే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా మరి సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం మేరకే మరో 6 నెలల దాకా ఎటువంటి రాజకీయాలు మార్పు లేదు, ఎటువంటి రాజకీయాలు తీసివేతలేవు. ఉన్న వాళ్ళే ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతున్న సందర్భంగా ఎవరికి ఇవ్వాలి టికెట్, ఏంటిది, ఎలా వెళ్ళాలన్న దానికి అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. మరి అంతే కదా, తెలంగాణలో రాజకీయం చేయాలంటే గుండె ధైర్యం కావాలి. ఒక జాతీయ స్థాయి నాయకుడిని దింపి అధికారం చేజిక్కించుకున్న రేవంత్ రెడ్డికి ఎవరైనా తలంచాల్సిందే. అటు అధిష్టానం కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు కావచ్చు. ఆయన మాట్లాడేది తన ముక్కుసూటిగా ఉంటుంది కాబట్టి ప్రజలు ఆయనకే బ్రహ్మరథాన్ని పట్టారు, అధికారం తెచ్చారు, ఎలక్షన్స్లో గెలిపించారు, మంగళహారతులు ఇచ్చారు. మరి రాబోయే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇద్దరికి, ముఖ్యంగా ఎమ్మెల్సీలో ఇద్దరికి క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు ఆయన సోదరుడు, ఇంకోటి రోహిన్ రెడ్డి. వీళ్ళిద్దరికీ ఎమ్మెల్సీలలో క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే చాలా అద్భుతంగా సాగుతుంది. 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. ఆ దిశగా పయనిస్తుంది కూడా. సలేర్లు పారుతుంటే ఎలా శబ్దం వస్తుంది, సవ్వడి వినసొంపుగా. అలాగే రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజలు కూడా అంతే హాయిగా ఉన్నారు. రైతులు పంట పండించుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. ఇటు యువత కూడా ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇటు యువతకు, ఇటు చదువుకున్న వాడికి పట్టం కడితే బాగుంటుందని నిరుద్యోగ యువత కోరుతున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు, బాగా చదువుకున్న వ్యక్తికి అధికారాన్ని ఇవ్వండి, కష్టం తెలిసిన వ్యక్తికి ఇవ్వండి. వాళ్ళకి ఇస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా బలపడుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఎలక్షన్లో సత్తా చాటిన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, అలాగే పంచాయతీ ఎలక్షన్లో సత్తా చాటాలంటే చిన్న కులపోలకు పట్టం కట్టండి. వాళ్ళ పట్ల ప్రేమ, దయా హృదయంతో ఉండండి. వాళ్ళకు అధికారాన్ని ఇవ్వండి. ఆ దిశగా వారిని ప్రోత్సహించండి. అప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా బలంగా ఉంటుంది. మీరు ఇవ్వండి అగ్రకులాల వారికి, కానీ అణగారిన కులాలకు కూడా గుర్తుపెట్టుకొని ప్రోత్సహించండి. వాళ్ళకు కూడా అధికారాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి, ప్రోత్సహించండి. రాబోయేది ఎమ్మెల్సీ, యువత భవిష్యత్తు మార్చే ఎలక్షన్స్ అవి. అందుకే ముఖ్యంగా విలేజ్లో ఉన్న చిన్న కులపోలకు అధికారంలోకి తీసుకురండి, చట్టసభలకు తీసుకురండి. కష్టం తెలిసిన వ్యక్తి కనుక సహాయం చేస్తాడు, నిరుద్యోగుల పక్షాన నిలబడతాడు. వాళ్ళ కష్టం తెలుసు, చదువుకున్నవాడు, బాగా లోకజ్ఞానం కలవాడు. కష్టం తెలిసిన వ్యక్తి కదా సహాయం చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులయ్యండి. ముఖ్యంగా రాబోయేది ఎమ్మెల్సీ ఎలక్షన్స్, నిరుద్యోగ భవిష్యత్తును మార్చే ఎలక్షన్స్ అవి. వీటిని కూడా రాజకీయం చేస్తే యువత భవిష్యత్తు చిత్తవుతుంది రాబోయే రోజుల్లో. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ బలంగా రావాలంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, తర్వాత పంచాయతీ ఎలక్షన్స్, ఈ 2 ఎలక్షన్స్లో సత్తా చాటాలంటే అణగారిన కులాలకు, తక్కువ కులాల వరకు పట్టాను కట్టండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు ముఖ్యంగా అధికారాన్ని ఇవ్వండి. వాళ్ళని కూడా ప్రోత్సహించండి. వాళ్ళకు లీడర్షిప్ అనేది ఇవ్వండి. మీరు కూడా లీడర్షిప్ చేయగలరు. మీ పక్షాన మేము ఉంటాం, మీ పక్షాన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, మేము మీకు అండగా ఉంటాం. మీరు పోరాడండి, మీ పక్షాన్ని మేము ఉంటాం. మీకేం కావాలి, మీకేం వెసులుబాటు కల్పిస్తాం, అవన్నీ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే తక్కువ కులం వాడు బాగా చదువుకుంటాడు, కానీ వాళ్ళకు ఒక దారి తెలియదు ఎలా వెళ్ళాలి. అగ్రకులాల వాళ్ళు రాజకీయాలు చేస్తారు, సంపాదించుకుంటారు, అది ఓకే. కానీ వీళ్ళని కూడా ఒక విధంగా ఎంకరేజ్ చేస్తే, చదువుతో పాటు రాజకీయంగా పైకి తీసేస్తే చట్టసభల్లో వాళ్ళ యొక్క కష్టాన్ని చట్టసభలలో పెడతాడు. ఆ ఊరు, ఆ ప్రాంతం, ఆ మండలం అభివృద్ధి దిశగా వెళ్తుంది. దయచేసి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి వాళ్ళు ఓటు వేశారు, మీకు అధికారాన్ని కట్టబెట్టారు. మీరు కూడా వాళ్ళకు సహాయం చేయండి, అండగా ఉండండి. చట్టసభల్లోకి తీసుకొని రండి, యువతను పైకి తీసుకురండి, రాజకీయాల్లోకి తీసుకురండి.
నేను నీకు అండగా ఉంటాను, నీకు ఒక తమ్ముడిగా, నీకు ఒక అన్నగా అండగా ఉంటానని భరోసాని ఇవ్వండి. అప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి. పంచాయతీ ఎలక్షన్స్లో అణగారిన వర్గాలకు బలంగా సీట్లు కేటాయించండి. మీకు బలంగా మేము ఉంటాం, మీరు పోరాడండి. పల్లె స్థాయిలో మీరు పోరాడండి. అప్పుడే పట్టణం స్థాయికి పైకి వస్తారు మీరు. విద్యార్థి దశ నుంచే పోరాట పటిమ తెలిసిన వ్యక్తి చిన్నకులపువాడు, కష్టం తెలిసినవాడు. అలాంటి వారికి ప్రోత్సహించండి.